వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి చాలా మందికి నరాల బలహీనత ప్రాబ్లం ఉంటుంది. అంటే అరికాళ్ళ మంటలు, అంటే కాళ్ళు లాగేయడం, అట్ ద సేమ్ టైమ్ చాలా మందిలో చేతులు కూడా వణుకుతా ఉంటాయి. అంటే దీన్ని పార్కిన్సన్ వ్యాధి అంటారు. సో ఈ ప్రాబ్లమ్‌కి ఈ టోటల్‌గా నరాల బలహీనతకి అండ్ పార్కిన్సన్ వ్యాధికి అన్నిటికి ఒకటే రెమెడీ. ఈ రెమెడీని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవుతే ఈ ప్రాబ్లమ్ నుంచి అయితే ష్యూర్‌గా బయటపడతారంటున్నారు ఎండీ ఆయుర్వేద చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు. అసలుకు సార్ ఈరోజు ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నారు? ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు? విత్ మేకింగ్‌తో మనం చూద్దామండి. సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఈ మధ్య కాలంలో చాలామంది నరాల బలహీనత ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నారు కదా! అంటే ఒకప్పుడు పెద్దవాళ్ళలో చూసాం సార్. ఏజ్ రేట్‌ని బట్టి కొంచెం ఏజ్ ఎక్కువైతే వాళ్ళలో చూసేవాళ్ళం. అవును. బట్ ఇప్పుడు తక్కువ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి కూడా చూస్తున్నాం. అంటే వాళ్ళకి అరికాల మంటలు వస్తుంటాయి. కొంతమందికి అయితే పార్కిన్సన్ వ్యాధి ఈ మధ్య ఎక్కువైపోతుంది సార్ పార్కిన్సన్ వ్యాధి. సో వణకడం, యెస్. యెస్. ఆటోమేటిక్‌గా హెడ్ కదలడం ఇలా జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఈ రెమెడీ ది బెస్ట్‌గా పనిచేస్తుందన్నారు కదా! అది ఎలా మనం ఇది ప్రిపేర్ చేసుకోవాలి? ఎలా తీసుకోవాలంటారు సార్? చెప్తాను సార్. చాలా మంచి ప్రశ్న సార్ ఇది. మీరు అడిగినటువంటి సమస్యకి చక్కటి పరిష్కారం మన ప్రకృతిలో ఉంది సార్. ఇక్కడ వస్తువులు మనం చెప్పుకునేటువంటి వస్తువులు అన్నీ దొరికేవే. ఓకే సార్. ఈజీగా దొరికేవే. చాలా చౌక ధరకు దొరుకుతాయి. ఓకే సార్. తర్వాత తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ సార్. రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్‌గా వస్తాయి సార్. ఓకే. ఇది అలాంటి మెడిసిన్ మనం చెప్పుకుందాం. ఓకే సార్. మనందరికీ ఉపయోగపడుతుంది మన పబ్లిక్ అంతా. ఓకే సార్. సో 5 ఐటమ్స్ కావాలి సార్ దీని ప్రిపరేషన్‌కి. ఓకే. ఈ 5 ఐటమ్స్‌లో ఒక వెల్లుల్లి మినహా మిగిలిన 4 ఐటమ్స్‌ను పౌడర్ కలుపుకోవాలి సార్. ఓకే. అదంతా నేను చూపిస్తాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సార్. ఓకే. తిప్పతీగ మీరు వినుంటారు. యెస్. మీకు తెలుసు కదా సార్, తిప్పతీగ Yes. గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. Yes. ఒక 25 గ్రామ్స్ తిప్పతీగ పొడి, అదేవిధంగా వావిలాకు పొడి ఒక 25 గ్రామ్స్ సార్. ఓకే సార్. అదేవిధంగా పల్లేరుకాయల పొడి ఓకే. ఇదొక 25 గ్రామ్స్, శొంఠి పొడి ఒక 25 గ్రామ్స్, ఓకే సార్. మొత్తం 100 గ్రామ్స్ అయింది సార్. వెల్లుల్లిపాయలు సార్. ఓకే సార్. ఈ వెల్లుల్లిపాయలు మనం తయారు చేసుకున్నప్పుడంతా 2 వెల్లుల్లిపాయలు వాడుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయల్ని కూడా మనం తయారు చేసుకునేటప్పుడు వాడుకోవాలి సార్. అంటే Okay. కషాయం తయారు చేసుకునేటప్పుడు ఓకే. అందులో కూడా వాడుకున్నప్పుడంతా 2 పాయలు తీసుకోవాలి. ఓకే. ఎలాగంటే కూడా ఈ వెల్లుల్లిపాయలు మొదట ఏం చేసుకోవాలంటే కొంచెము నువ్వుల నూనెతో వేయించాలి సార్. ఓకే సార్. దుర్గుణం అంతా పోయేసి ఆ తీక్షణత్వం తగ్గేదానికి. ఓకే. తర్వాత మనం ఔషధాలు వాడుకోవాలన్నమాట. ఓకే సార్. ఆల్రెడీ అలా వేయించేసి పెట్టినటువంటి ఈ వెల్లుల్లి సార్, Okay, వెల్లుల్లి sir. రెబ్బలు. ఓకే సార్. సో ఇప్పుడు మెడిసిన్ తయారు చేసి చూపిస్తాను చూడండి. ఓకే సార్. ఫస్ట్ అయితే మనం వాటర్ బాయిల్ చేసుకోవాలంటారు సార్ ముందు స్టార్టింగ్. పౌడర్ తయారు చేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ చేస్తాం సార్. ఓకే సార్. ఓకే సార్. ఆల్రెడీ మనము 25 గ్రామ్స్ తీసుకున్నాం కదా సార్. అది అల్లి మిక్స్డ్ చేసుకోవాలంటారా? అవునవును సార్. ఓకే సార్. సో మనం అప్రాక్సిమేట్గా తీసుకున్నాము. ఓకే. కరెక్ట్ మనం మెడిసిన్స్ వాడుకుంటప్పుడు కరెక్ట్ 25 గ్రామ్స్ అట్లా తీసుకోవాలి. ఓకే సార్. టోటల్ 100 గ్రామ్స్ అవుతుంది సార్. ఓకే సార్. ఇది తయారు చేయడం కూడా చాలా సులువు సార్. ఐటమ్స్ చాలా ఈజీగా కలిసిపోతాయి. ఓకే. తర్వాత రిజల్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఓకే సార్. అంటే ఇది వాడుతున్న ఎన్ని రోజుల్లో రిజల్ట్ ఉంటాయంట సార్? రిజల్ట్స్ అంటే శరీర తత్వాన్ని బట్టి సార్. ఓకే. ఇప్పుడు సమస్య దీర్ఘకాలికంగా నుంచి ఉన్నట్లయితే టైం పడుతుంది. ఓకే. అదేవిధంగా పేషెంట్స్ కి షుగరు, బీపీ, తర్వాత వెయిట్, ఓకే. తర్వాత ఇతర అనుబంధ లక్షణాలు ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే సార్. కాబట్టి సమస్య కొద్దిగా ఉంటే త్వరగా రిజల్ట్ వస్తుంది. ఓకే సార్. సమస్య ఎక్కువగా ఉండి దీర్ఘకాలికం నుంచి ఉండి ఇతర అనుబంధ లక్షణాలు ఏమైనా ఉంటే టైం పడుతుంది సార్. రిజల్ట్స్ అయితే వస్తాయి కాబట్టి ఓపిక రిజల్ట్స్ వచ్చే వరకు వాడుకోవాలి సార్. ఓకే సార్. ఇప్పుడైతే మన పౌడర్ అయితే 4 మిక్స్డ్ చేసుకున్నాం Yes, సార్. yes. 4 మనం ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు మనం వాటర్ని బాయిల్ Yes, చేసుకోవాలంటారు ఈ ఫస్ట్. విధంగా పక్కన పెట్టుకోవాలి సార్. ఓకే సార్. మనం వాటర్ను ఒక 200 ml వాటర్ను ఓకే. ఒక ఇందులో పాత్రలో తీసుకోవాలి సార్. ఓకే సార్. ఒక 200 ml వాటర్ 200 ml వాటర్ని మనం పాత్రలో తీసుకొని ఓకే. అందులో ½ టీ స్పూన్ అంటే 2.5 గ్రామ్ పౌడర్ సార్. ఓకే సార్. ఎక్కువ కూడా అవసరం లేదు. ఓకే. జస్ట్ 2.5 గ్రామ్స్ పౌడర్ అంటే ఇంచుమించు ఇంత వస్తుంది సార్. ఓకే సార్. 1/2 టీ స్పూన్ అనుకోండి. ఓకే. ఇందులో వేసేయాలి సార్ అంతే. అందులో వేసేసుకోవాలి. ఎంతసేపు ఇది బాయిల్ అవ్వాలంటారు సార్? చెప్తాను సార్. ఇంకోటి ఏంటంటే దీంతో పాటు ఉమ్. 2 వెల్లుల్లి రెబ్బలు కూడా ఓకే సార్. నలగొట్టేసేసి వేసేయాలి సార్. మనము ఆల్రెడీ నువ్వుల నూనెలో మనము బాయిల్ చేసుకున్న నువ్వుల నూనెతో కొద్దిగా వేయించాం కదా, ఎస్ సార్. ఆ వేయించి పెట్టుకున్నటువంటి ఆ వెల్లుల్లి రెబ్బలని ఓకే సార్. 2 వెల్లుల్లి రెబ్బల్ని అట్లా జస్ట్ సరిపోతుంది సార్. ఓకే సార్. నలగొట్టేసి ఇందులో వేసేయాలి. ఓకే సార్. ఇది మనం అంటే ఇప్పుడు వాటర్లో మనం వేసాం కదా సార్, ఇది ఎంతసేపు మనం బాయిల్ Yes, yes. చేసుకోవాలంటారు? చెప్తాను సార్. ఇంకోటి ఏంటంటే మనకు త్వరగా మెడిసిన్ తయారు అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ ఫ్లేమ్ పెట్టకూడదు సార్ దీనికి. ఓకే సార్. ఎందుకంటే ఆ విధంగా చేయడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఈ మెడిసిన్ గుణాలు తగ్గుతాయి సార్. ఓకే సార్. సో స్లో అంటే సన్న మంట మీద 200 ml వాటర్ తీసుకున్నాం కదా సార్, ఎస్ సార్. 100 ml వాటర్ మిగిలేంత వరకు సన్న మంట మీద మరిగించాలి సార్. అది కాన్సెప్ట్. లో ఫ్లేమ్ లో మనం పెట్టుకోవాలి. లో ఫ్లేమ్
చాలా Okay. ముఖ్యం సార్ అది. ఓకే. మనకి ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే తొందర ఎక్కువగా సార్ ఎస్. త్వరగా మెడిసిన్ తయారు కావాలనే ఉద్దేశంతో ఎక్కువ పెడతారు. ఎస్. దానివల్ల దాంట్లో ఉన్నటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ తగ్గిపోతాయి సార్. Okay, స్లో ఫ్లేము ఓకే. సన్న మంట మీద సిమ్లో పెట్టుకోవాలి. సో 200 ml వాటర్ గాను 100 ml వాటర్ మిగిలేటట్టు మరిగించాలి సార్. ఓకే. కషాయం లాగా మనం రెడీ అంతే సార్. చేసుకోవాలి. ఓకే సార్. సరే ఈ మెడిసిన్ యొక్క ఔషధ గుణాల వల్ల మనకు నరాల బలహీనత ప్రాబ్లం నుంచి తగ్గుతుంది అండ్ పార్కిన్సన్ వ్యాధి కూడా తగ్గిపోతుంది. సార్ ఓకే, ఇప్పుడు ఈ రెమెడీ అయితే మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఈ రెమెడీ ఏ టైంలో తీసుకుంటే బెటర్ అంటారు? ఎగ్జాక్ట్లీ. సో ఈ రెమెడీ సార్ ఉదయం పరిగెడుపున తీసుకోవడం చాలా చాలా శ్రేష్టం సార్. ఓకే సార్. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉండి చాలా కాలం నుంచి ఉండి మరీ ఇబ్బంది ఉన్నప్పుడైతే రాత్రిపూట మరొక డోసు తీసుకోవాల్సి వస్తుంది సార్. ఓకే సార్. అదొకటి. రెండోది ఏమంటే ఈ సీజన్ని బట్టి కూడా ఈ ఔషధం తీసుకునేటువంటి విధానం మారిపోతుంది సార్. ఓకే. ఇప్పుడు వేసవి కాలం అయితే ఒక్కసారి తీసుకోవాలి సార్. ఓకే. ఎందుకంటే వెల్లుల్లి లాంటి తీక్షణ ద్రవ్యాలు కూడా ఉన్నాయి కాబట్టి 2 సార్లు తీసుకుంటే కొన్ని వేడి లక్షణాలు వస్తాయి. ఓకే. సో వేసవి కాలం అయితే రోజు ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది సార్. ఓకే. సమస్య కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ. ఓకే. ఇంకా చలికాలం కానీ తర్వాత ఈ వర్షాకాలం కానీ 2 టైమ్స్ సమస్య తీవ్రతను బట్టి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ తీసుకోవచ్చు సార్. ఈ విధంగా తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి సార్. ఓకే సార్. అంటే ఈ ప్రాబ్లం అంటే నరాల బలహీనత కానీ అండ్ పార్కిన్సన్ వ్యాధి కానీ ఎందుకు వస్తుంది సార్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా? ఎగ్జాక్ట్లీ. దీనికి చాలా కారణాలు ఉన్నాయి సార్. పోషకాహార లోపం ఓకే. సర్వసాధారణంగా ఉంటుంది. తర్వాత మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు అంటే Okay. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ నరాల బలహీనత, ఈ పార్కిన్సన్స్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మూడోది ఏమంటే మానసిక ఒత్తిడి, ఓకే సార్. నిద్ర లేమి, ఓకే. ఇలాంటి అనేక రకాలైన కారణాలు సార్. ఓకే. ఇంకొకటి ఏమైతుందంటే ఒక్కొక్కసారి ముఖ్యంగా ఈ పార్కిన్సన్స్ వ్యాధి గురించి చెప్పుకోవాలంటే మెదడులో డోపమిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఎస్ సార్. ఆ డోపమిన్ అనేటువంటి హార్మోన్ ఎప్పుడైతే మెదడులో తగినంత ఉత్పత్తి కాదో, ఉత్పత్తి అయినటువంటి హార్మోన్ సరిగ్గా పనిచేయదో ఓకే సార్. వణకడం మొదలవుతుంది. ఓకే. సో ఆ యొక్క సమస్య మానసిక ఒత్తిడి వల్ల రావచ్చు. కొంతమందికి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు సార్. ఓకే సార్. ఎందుకు వస్తుంది అనేది ఏ పరీక్షలు చేసినా నార్మల్గా ఉంటాయి Okay. ఇలాంటివన్నీ. కానీ పేషెంట్ మాత్రం సఫర్ అవుతుంటాడు. ఓకే. అంటే వాళ్ళకందరికీ కూడా ఈ ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది సార్. ఓకే సార్. సో ఆ డోపమిన్ అనేది తగ్గిపోయినప్పుడు కానీ సరిగ్గా పనిచేయనప్పుడు కానీ ఈ యొక్క పార్కిన్సన్స్ వణుకుడు రోగం వస్తుంటుంది. ఓకే. అదేవిధంగా ఈ నరాల బలహీనత కూడా సార్ ఇప్పుడు మన శరీరంలో కణాల్లో శక్తిని ఇచ్చేటువంటి మైటోకాండ్రియా అని ఉంటాయి సార్. ఓకే సార్. ఆ మైటోకాండ్రియా యాక్టివ్గా ఉన్నప్పుడే మనకు మంచి శక్తి ఉత్పత్తి అవుతుంటుంది. ఓకే. ఎప్పుడైతే మైటోకాండ్రియా యాక్టివేషన్ సరిగ్గా ఉండదో నీరసం ఇస్తారన్న ఆహారం తీసుకున్నా కొంతమంది మీరు గమనిస్తూ ఉంటారు సార్. సార్. వాళ్ళు ఎటువంటి ఆహారం కావాలంటే మంచి ఆహారం తీసుకుంటుంటారు. కానీ ఈ మైటోకాండ్రియా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, యాక్టివేషన్ లేకపోవడం వల్ల ఆ ఎనర్జీ ప్రొడ్యూస్ కాదు సార్. ఓకే సార్. పోషకాహార లోపం ఒకటి, మంచి పోషక గుణభరితమైనటువంటి ఆహారం తీసుకున్నప్పటికీ మైటోకాండ్రియా సరిగ్గా పనిచేయకపోవడం చేత, యాక్టివేషన్ లేకపోవడం చేత కూడా నీరసం వస్తుంది సార్. ఓకే. వీటన్నిటిని చెక్కుపెట్టేటువంటి ఔషధం ఇది సార్. ఓకే సార్. చాలా అద్భుతంగా సార్ పనిచేస్తుంది. ఇంకొకటి అంటే మన రెమెడీతో పాటు ఇంకేమైనా ఫుడ్ హ్యాబిట్స్ మనం ఏమైనా చేంజ్ చేసుకోవాలంటారా? ఫుడ్ హ్యాబిట్స్ అంటే ముఖ్యంగా సార్ ఈ న్యాచురల్ ఫుడ్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది సార్. అంటే Okay. ముఖ్యంగా డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివి న్యాచురల్ ఫుడ్ తీసుకోవాలి. Okay. ఆయిల్ ఫుడ్ బాగా తగ్గించుకోవాలి. టయానికి ఆహారం తీసుకోవాలి. ఓకే. ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలి. ఓకే. వీటికి తోడు ఆహారం అంటే గుర్తుంది సార్, నీరే ఆహారము, నీరే జీవాధారము, నీరే ప్రాణాధారం. ఓకే సార్. సో నీళ్లు కూడా బాగా తీసుకుంటున్నారు సార్. ఓకే సార్. సరైనటువంటి బాడీలో జల శక్తి అంటే నీటి శాతం తక్కువైనప్పటికీ విపరీతమైన నీరసం వస్తుంటుంది సార్. కాబట్టి నీరు కూడా వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి, వయస్సును బట్టి, అనుబంధ లక్షణాలను బట్టి, సీజన్ను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఇతర వ్యాధి పరిస్థితులను బట్టి ఇంచుమించు 2.5 లీటర్ నుంచి 4.5-5 లీటర్ల వరకు నీళ్ళు తీసుకోవాలి సార్. ఓకే సార్. అట్లా తీసుకుంటూ పోషకభరితమైనటువంటి ఆహారము, న్యాచురల్ ఫుడ్ ఏం సార్ ప్రకృతి Okay. సిద్ధమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆయిల్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోకూడదు సార్. సరే ఇప్పుడు అంటే చిన్నవాళ్ళకు వస్తుంది, పెద్దలకు వస్తుంది కదా, ప్రతి ఒక్కరూ మన రెమెడీని పాటించవచ్చు అంటారు? అంటే పెద్దలైతే ఈ డోస్ సరిపోతుంది సార్. ఓకే. మరి ఏదైనా 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చిన్న పిల్లలైతే ఇప్పుడు మనం చూపించుకున్న ప్రమాణంలో ఇంకా సగం సార్. కొంచెం. ఇప్పుడు 2.5 తగ్గించుకో. గ్రామ్స్ తీసుకున్నాము సార్. ఎస్. చిన్న పిల్లలకైతే అందులో ఇంకా సగం. ఓకే. వాళ్ళకు వయస్సును బట్టి డోస్ తగ్గించుకొని వాడుకుంటే సరిపోతుంది సార్. ఓకే సార్. సార్ ఇన్ కేస్ అంటే వాళ్ళకి తెలియదు ఎట్లా అని చెప్పేసి మనం ఆల్రెడీ మీ నెంబర్ ఇస్తాం. ఇన్ కేస్ మీకు ఫోన్ చేస్తే మీరు చెప్పగలరా?
అంటే ఎట్లా వాడే విధానం చెప్పి వాడే విధానం చెప్తాను కానీ సార్. అంటే వాళ్ళ doubts వాళ్ళకి ఒకవేళ మెడిసిన్ డైరెక్ట్ పంపించమన్నా కానీ మీరు పంపించగలుగుతారు. జనరల్గా అయితే ఇది సర్వసాధారణంగా ఈజీగా తయారు చేసుకునేటువంటి ఔషధం కాబట్టి జనరల్ వాళ్ళే తయారు చేసుకుంటే ఫ్రెష్గా తెచ్చుకొని తయారు చేసుకుంటే సరిపోతుంది సార్. అట్లా కాని వాళ్ళకి తప్పని పరిస్థితి అయితే మా దగ్గర ఇదే మెడిసిన్ కాకుండా అనేక రకాలైనటువంటి మెడిసిన్స్ కూడా ఉంటాయి సార్. ఓకే మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మేము తీసుకొని ఓకే ఆ వ్యక్తికి ఏ ఔషధం సూట్ అవుతుంది, ఏ ఔషధం ఫాస్ట్గా పనిచేస్తుంది, ఏ ఔషధం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేసి చక్కటి ఔషధాన్ని ఎంపిక చేసి పంపిస్తాం సార్. ఓకే ఇదైతే యూనివర్సల్లో జనరల్గా అందరూ వాడుకోదగ్గ ఔషధం సార్. ఓకే ఇదే కావాలన్నా ఇదే పంపిస్తాము. లేదంటే శరీర తత్వాన్ని బట్టి, వ్యాధి ఉధృతిని బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి కూడా ఆ యొక్క పరిస్థితిని బట్టి ఔషధాన్ని ఎంపిక చేసి పంపిస్తాం సార్. ఓకే సార్, మన రెమెడీ అయితే రెడీ అయిపోయింది. మనం అయితే వడగట్టుకుందామా సార్? ఎస్ ఎస్. చూడండి సార్ ఎంత అద్భుతమైనటువంటి Yes, ఔషధం sir. తయారైపోయిందో. మంచి బెస్ట్ కషాయం సార్ ఇది. 100 ml తయారైంది చూడండి. ఎస్ సార్, చూసారు కదండి. ఆ, ఈ కషాయాన్ని మీరు రెగ్యులర్గా అంటే ఎండల కాలంలో అంటే వేసవి కాలంలో ఓన్లీ 1 టైమే తీసుకోవాలంటే మిగతా టైంలో మీ యొక్క వ్యాధి తీవ్రతను బట్టి 2 టైమ్స్ తీసుకోవచ్చు. సో మీరు రెగ్యులర్గా దీన్ని తీసుకుంటే నరాల బలహీనత కానీ అంటే పార్కిన్సన్స్ వ్యాధి నుంచి మీరు బయటపడవచ్చు అని చెప్పి సార్ చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం సార్ ఇన్ కేస్ ప్రేక్షకులకు ఇందాక సార్ చెప్పారు కదండి, ఇన్ కేస్ మీరు ఇంట్లో రెడీ చేసుకోలేకపోతే సార్ కూడా మీ బాడీ తత్వాన్ని బట్టి సార్తో మాట్లాడిన తర్వాత మీ బాడీ తత్వాన్ని బట్టి మెడిసిన్ కూడా పంపిస్తారు, వాడే విధానం కూడా చెప్తారు. షూర్గా మీరు మీ ప్రాబ్లం తగ్గించుకోవాలంటే సార్కి మీరు డైరెక్ట్ కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. కాంటాక్ట్ నెంబర్ కూడా మనం డిస్ప్లే చేస్తున్నాం. తర్వాత సార్. ఇంకొకటి సార్, దీంట్లో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు, అంటే మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా సార్, గోరువెచ్చగా ఉన్నప్పుడు చల్లారిన తర్వాత కానీ కొంచెం ఒకవేళ తీసుకోవడం కష్టంగా ఉన్నటువంటి తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు సార్. ఓకే సార్. షుగర్ లేకపోతే ఓకే తేనె వాడుకుంటే తేనె కూడా కలుపుకున్న వాడుకోవచ్చు సార్. అలాగైనా తాగొచ్చు, తేనె కలుపుకొని వాడచ్చు. తేనె అంటే ఒక చెంచా స్పూన్ తేనె కూడా కలుపుకోవచ్చు సార్. ఓకే సార్, ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు సుమన్ టీవీ తరపు నుంచి థ్యాంక్ యూ సార్. నమస్తే.